హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చేసుకునే ఒక డిజైన్ చూపిస్తాను. ఇది జస్ట్ 65 రూపీస్లో మీకు ఈ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్ గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్. ఇవి 20 రూపీస్ అయితే సరిపోతాయి. నెక్స్ట్ బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్. ఇవి 100 కుందన్స్ 10 రూపీస్. 10 రూపీస్ ఇవి చాలు. నెక్స్ట్ గోల్డ్ కలర్ రౌండ్ కుందన్స్. ఇవి కూడా 10 రూపీస్ ఇవి చాలు. నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్. ఇవి ఒక 10 రూపీస్ ఇవి చాలు ఈ బ్లౌజ్కి. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మీరు నెక్ చుట్టూ 3 లైన్స్ కుట్టుకోవాలి. గొలుసు కుట్టు కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కనే నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ 1 లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకొని 5 బీడ్స్ ఎక్కిస్తున్నాను. 5 బీడ్స్ ఎక్కించి కుట్టినప్పుడు మనకి ఇలా గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పూసల్లోంచి ఒక పూసలోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకి పూసల మధ్యలో గ్యాప్ అనేది రాదు. మీరు ఇవే పూసలు ఎట్టటే మొత్తం నెక్ చుట్టూ ఎన్ని సరిపోతాయి అన్నీ ఒకసారి నీడిల్లోకి ఎక్కించుకుని మళ్ళీ స్టార్టింగ్లోని ఎండింగ్లో గుచ్చేసి మధ్యలో చిన్న చిన్న టాకాలు వేసుకుని అలా అయినా గుచ్చుకోవచ్చు, లేకపోతే ఇలా కొన్ని పూసలు ఎక్కించుకుని అయినా కుట్టుకోవచ్చు. నన్ను అడిగితే ఇదే సింపుల్గా అయిపోతుంది మీకు. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు నెక్ చుట్టూ పూసలు కుట్టుకోవాలి. పూసలు కుట్టుకున్న తర్వాత దీని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ డిజైన్ మీరు పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ కుందన్ ఒకటి, అదే డ్రాప్ షేప్ కుందన్ చూసారా, అది ఒక్కటి మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఒకటి చేంజ్ చేసుకుంటే మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా దీన్ని కుట్టుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మీరు 2 లైన్స్ కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఇదిగో ఇప్పుడు నేను బార్డర్ చూపించి చూసారా, ఈ బార్డర్ మీరు నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, బ్లౌజు నెక్ కుట్టుకున్న తర్వాత ఆ ప్లేస్లో ఈ బూటీస్ అనేవి వేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి దానిపైన బ్లూ కలర్ కుందన్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ కుందన్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని అవుట్లైన్ కింద గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. మీకు ఇక్కడ 1 రింగ్ కుట్టి చూపిస్తాను చూడండి.
చూస్తున్నారుగా ఈ విధంగా మీరు కుందన్ని పట్టుకుని కుట్టుకుంటే మనకి కుందన్ అనేది ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా మీరు గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ కుందన్ చుట్టూ. వన్ రౌండ్ కుట్టాను కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక సెకండ్ రౌండ్ కుట్టాలి. మొత్తం మనము ప్రతి కుందన్ చుట్టూ 2 రౌండ్స్ కుట్టుకోవాలి గొలుసు కుట్టు. ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ కుందన్కి పైన గ్లూ అప్లై చేసి డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ పైన గోల్డ్ కలర్ కుందన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ నీడిల్ బీడ్స్ కుట్టి నీడిల్ ఉంటుంది కదా, అది తీసుకుని గోల్డ్ కలర్ కుందన్కి 3 వైపులా 3 పూసలు కుట్టుకోవాలి. అంటే ఎట్ ఏ టైం ఒక్కొక్క పూస కుట్టుకోవాలి ట్రయాంగిల్ లాగా. నేను ఇప్పుడు ఇటు సైడ్ కుట్టి చూపిస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ ఒక పూస ఎక్కించుకుని ఇక్కడ కిందకి దించేస్తున్నాను. మనం ఇప్పుడు ఈ పూసకి ఆపోజిట్లో మళ్ళీ నీడిల్ తీసుకుని అక్కడ ఒక పూస కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో ఉన్న కుందన్ పైన ఇంకొక పూస, మొత్తం మనం 3 సైడ్స్ 3 పూసలు కుట్టుకోవాలి ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్ చుట్టూ కూడా మీరు ఈ 3 డాట్స్ కింద నార్మల్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ కుందన్కి కింద వైపు నీడిల్ తీసుకుని ఒక నార్మల్ బీడు ఒక మీడియం బీడు ఎక్కించుకుని స్ట్రైట్ లైన్ కుట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఒకటి కుట్టాం కదా, ఇప్పుడు ఈ సెంటర్కి అవతల 3 లైన్స్, యువతల 3 లైన్స్, మొత్తం మనం ఈ కుందన్కి 7 లైన్స్ వచ్చే విధంగా ఈ బీడ్స్తో మనము స్ట్రైట్ లైన్స్ అనేవి కుట్టుకోవాలి. నేను అది ఎలా అన్నది నేను ఇక్కడ కుట్టి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారుగా ఈ విధంగా మీరు కుందన్కి కరెక్ట్గా 7 లైన్స్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. సేమ్ అదే విధంగా మిగిలిన బుటీకి పక్కనున్న బుటీకి కూడా కుట్టి చూపిస్తున్నాను, ఇంకొకసారి చూడండి, బాగా అర్థమవుతుంది. చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. ఫస్ట్ చూపించిన బార్డర్ మీరు నెక్కి అలానే హ్యాండ్స్కి బార్డర్ కింద వేసుకుని నెక్స్ట్ ఈ బుటీస్ మీరు నెక్కి ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మొత్తం ఇంకా హెవీగా కావాలనుకుంటే బాగా దగ్గరగా వేసుకుని అలాగే హ్యాండ్స్కి మిగిలిన పార్ట్లో కూడా ఈ బుటీస్ అనేవి మంచిగా వేసుకుంటే డిజైన్ అంటే చాలా బాగుంటుంది. మీకు ఓవరాల్గా నెక్ కుట్టుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.
హ్యాండ్స్కి కూడా నెక్కున్న బార్డరే హ్యాండ్స్కి బార్డర్ కింద వేసుకుని ఈ బూటీస్ ఉన్నాయి చూసారా, ఈ బూటీస్ మీరు హ్యాండ్ మొత్తం అక్కడక్కడ కంప్లీట్గా వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.